మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య షేర్ అవుతుంది. బట్ దాని గురించి ఈ రోజు కొంచెం ఇన్ డీప్ గా తెలుసుకుందాం. సో ఒకటేంటంటే మ్యూచువల్ ఫండ్స్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి. రెండోది అసలు మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఎలా అనేది కూడా నేను దీనిలో ఇంటర్వ్యూ చేస్తాను. ఈ రోజు అయితే కనుక ప్రుడెంట్ నుంచి నేను రమేష్ గారిని ఇన్వైట్ చేశాను అండ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఎంటైర్ బిజినెస్ లో ఒక 20 people ఫేవరెట్ ఉంటారని అనుకుంటే ఈ విల్ కమ్ అండర్ ఫస్ట్ 5. సో ఆయన ఇన్వైట్ చేస్తాము. సో లెట్స్ సీ. Thank you sir, thank you for inviting me. And చెప్పండి సార్. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ ప్రుడెంట్ లోకి ఎలా వచ్చారు? థ్యాంక్ యూ సార్. నా జర్నీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ నాకే ఉంది. ఎందుకంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ అనేది బ్యాక్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్. కరెక్ట్. నాకు వచ్చేసి చిన్నప్పటి నుండి కూడా స్టాక్స్ అంటే బాగా ఇష్టం అండి. చిన్నప్పుడు అంటే లైక్ ఈవెన్ 9th క్లాస్ నుండి కూడా నేను అప్పట్లో ఎవ్రీడే న్యూస్ పేపర్ వస్తుంది కదండి, ఎవ్రీడే బిజినెస్ పేపర్ ఓపెన్ చేసి వేరే ఏం చూడను, స్టాక్స్ అప్పట్లో ఏలో ఆంధ్ర బ్యాంక్ నిన్న వెళ్తుంది ఇవాళ వెళ్తుంది అలా చూడటం అలవాటు అనమాట. అలా చూస్తూ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినాక అంటే లైక్ స్టాక్ మార్కెట్ లోకి ఎలా వెళ్ళాలి అనేది నాకు తెలీదు. వచ్చి హైదరాబాద్ లో ఒక జాబ్ కి జాయిన్ అయ్యాను. ఎయిర్టెల్ లో పోస్ట్ పెయిడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ లో ఒక 2.5 years వర్క్ చేశాను. గాడ్ గ్రేస్ నేను ఎక్కడ వర్క్ చేసినా కూడా ఉన్న మెంబర్స్ లో టాప్ లో అయితే వచ్చేసాను. అక్కడ 80 members ఉండే. 80 members లో విత్ ఇన్ 8 months లో ఐఎమ్ ద టాపర్ అండి. బట్ ఒక వెల్దీ అండి, నేను ఏది చేస్తున్నానో కరెక్ట్ గా నా మనసుకి అంటే పని అయితే హార్డ్ వర్క్ చేసేవాడిని. బట్ ఎందుకు మనస్ఫూర్తిగా అంటే లైక్ లోపల హార్ట్ఫుల్ చేస్తున్నట్టు అనిపించకపోయేది. ఆఫ్టర్ 2.5 years తర్వాత గ్యాప్ వచ్చేసింది. అంటే లైక్ ఐ వాంట్ టు చేంజ్ ద ఇండస్ట్రీ. తర్వాత అక్కడ నుండి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి వెళ్ళాను. విత్ ఇన్ ఒక 2 months వర్క్ చేశానండి. కానీ అక్కడ నాకు అసలు ఆ వర్క్ అనేది చేయడం నచ్చలేదు. ఎందుకు అంటే గనక ఇన్సూరెన్స్ లో అంటే అందరూ అలా అని కాదు, అక్కడ నేను ఎక్కడ సేల్ చేశాను, ఏది సేల్ చేయాలన్నా కూడా కరెక్ట్ గా చెప్తే అస్సలు సేల్ కాదు, 100% అక్కడ మ్యానిపులేషన్ చేయాలి అనేది నేర్పించారు. విత్ ఇన్ 2 months లో నాకు అది నచ్చలేదు, బయటకు వచ్చేసాను. అలా నేను వెతుకుతూ ఉంటే ఒక ఫ్రెండ్ ఉండి షేర్ మార్కెట్ లో జాబ్ ఇప్పించాడు. ఫస్ట్ మై జాబ్ ఈజ్ అట్ ఇండియా బుల్ సెక్యూరిటీస్. ఇందులో జాబ్ లో జాయిన్ అయ్యాను. హార్డ్లీ 8 months లో జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు అసలు నాకు ఏమీ తెలియదు. షేర్స్ ఒకటి తెలుసు, బట్ క్లైంట్ ని ఎలా తీసుకురావాలి, డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి అవి కూడా ఏం తెలియదు. అండ్ అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో ఇక్కడ హెడ్ ఇండియా బుల్స్ లో ఏపీ తెలంగాణ హెడ్ రిజెక్ట్ చేసేసారు. అయితే అక్కడ ఉన్న నా బాస్ ఫస్ట్ ఈక్విటీ బాస్ ఆయన హామీ మీద నన్ను తీసుకున్నాడు, నేను చూసుకుంటాను అని చెప్పేసి. బట్ అక్కడ కూడా హార్డ్లీ నేను వర్క్ చేసింది 8 months. బట్ విత్ ఇన్ 4th month నుండి నేను టాపర్ అయిపోయానండి. ఎందుకంటే ఐ లైక్ ద ఫీల్డ్ అండ్ ఒకటే నేను నమ్ముతాను, ప్యాషన్ తోని ఏ వర్క్ చేసినా కూడా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారండి. అది నేను నమ్మాను. అండ్ అది స్టాక్ మార్కెట్ అనేది నాకు చాలా ఇష్టం. ఈ రెండు మ్యాచ్ అయిపోయి చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యాను. 4th month తర్వాత ఆల్మోస్ట్ అక్కడ 2-3 years నుండి చేసే వాళ్ళందరితో ఈక్వల్ గా చేసేవాడిని. బట్ ఒక వెల్దీ ఏంటి అంటే గనక స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం కస్టమర్లకి చాలా కష్టం. ఇందులో 2 types ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్. అయితే నేను వర్క్ చేసే కంపెనీ బ్రోకర్ కంపెనీ, వాళ్ళకి ట్రేడర్సే కావాలి, ఇన్వెస్టర్స్ తోని వాళ్ళకి లాభం ఉండదు. అయితే ట్రేడింగ్ లో ఏమైంది అంటే కనుక ఒక రోజు చాలా మంది కస్టమర్లు నష్టపోయారు. కానీ ఒక రోజు ఒక కస్టమర్ ఒక ½ an hour టైం పీరియడ్ లో 2.5 lakhs పోగొట్టుకున్నాడు. ఆ రోజు నా శాలరీ వచ్చేసి 7,500. ఇక ఒక్కటే డిసైడ్ అయినండి, నేను స్టాక్ మార్కెట్ నాకు ఇష్టం కానీ కస్టమర్ల డబ్బులు పోగొట్టే దగ్గర నేను ఉండొద్దు అని డిసైడ్ అయ్యాను. ఇమ్మీడియట్ గా అక్కడ సేల్స్ నుండి ఆపరేషన్ కి వచ్చాను. ఆపరేషన్స్ కి అంటే లైక్ నా ప్రీవియస్ కంపెనీ ఎన్జే, అందులో ఒక 2010 లో జాయిన్ అయ్యానండి. ఆపరేషన్ లో జాయిన్ అయ్యాను. విత్ ఇన్ 1.5 year లో ఆపరేషన్ లో ఉంటూ అక్కడ అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాను. లైక్ అంటే అక్కడ బ్రాంచ్ మేనేజర్ ఉంటారు, ఏజెంట్స్ వస్తుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏజెంట్స్ వినేవాళ్ళు ఏమో తెలియదు కానీ నేనైతే బాగా విన్నాను. మ్యూచువల్ ఫండ్ ఈస్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను నమ్మానండి. ఇక్కడ ఫస్ట్ ఎండ్ యూజర్ కస్టమర్ కి 100% బెనిఫిట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్ లో. ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్ లో. కంపెనీస్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్, అండ్ ఇండియన్ ఎకానమీకి కూడా బెనిఫిట్ ఉంది. అందరికి విన్ విన్ సిచ్యువేషన్. అది ఆ రోజు నా మైండ్ లో పడిందండి. నేను ఆ రోజు డిసైడ్
అండ్ నా లైఫ్ అంటే మ్యూచువల్ ఫండ్ అని డిసైడ్ అయ్యాను. ఓకే. అండ్ 1.5 year తర్వాత అందులోనే సేల్స్ లోకి ఆపర్చునిటీ వచ్చింది. ఇమీడియట్ గా NISM ఎగ్జామ్ పాస్ అయిపోయి సేల్స్ లోకి వచ్చాను. 3.5 years వర్క్ చేశాను. 3.5 years తర్వాత సమ్ గ్రోత్ కోసం అని చెప్పేసి అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ నుండి ఇప్పుడు కరెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ ప్రూడెంట్ లోకి బ్రాంచ్ మేనేజర్ గా వచ్చాను. అండ్ ప్రూడెంట్ లోకి వచ్చి కూడా ఇవాటికి 11 years కంప్లీట్ అయిపోయింది. 11 years అయిపోయింది. అండ్ ఒకటే అండి చెప్పాను కదా, ఈక్విటీ ఇస్ మై ప్యాషన్ అండ్ జాబ్ లో హార్డ్ వర్క్ చేస్తాను కాబట్టి ఈ రెండు కలిపి ప్రూడెంట్ లో వచ్చేసి అంటే మ్యూచువల్ ఫండ్ లో కస్టమర్ కి నష్టం లేదు అని చెప్పేసి నమ్మాను కాబట్టి అగ్రెసివ్లీ వర్క్ చేశానండి. టుడే వీఆర్ మేనేజింగ్ అరౌండ్ 2,800 crores in AP Telangana. Okay. Yes. So 2,800 crore AP and Telangana నుంచి సార్ మేనేజ్ చేస్తున్నారు రమేష్ గారు. సో ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ ఇస్. యా దట్స్ గ్రేట్. SAP అండ్ బుక్ రన్ అవుతుందండి. 30 crores. 30 crore SAP. యా సో ఇట్స్ వెరీ గుడ్ నెంబర్. అండ్ ఎంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్టిల్ ఇట్ ఈస్ వెరీ లెస్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసుకుంటే ఎక్కువ మంది అవేర్నెస్ ఈవెన్ ఎంత ఉన్నా గానీ ఆన్లైన్ లో ఫిక్స్డ్ డిపాజిట్ నమ్మినంత మ్యూచువల్ ఫండ్స్ ని నమ్మరు. ఎందుకంటే సార్ ట్రెడిషనల్ గా మన పెద్దవాళ్ళు మనకి ఫిక్స్డ్ డిపాజిట్ నేర్పించారు. మ్యూచువల్ ఫండ్ న్యూ ఏజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. దీనికోసం అవేర్నెస్ కావాలి. ఇట్స్ కంప్లీట్లీ ఫైనాన్షియల్ ఇల్లిటరసీ. నార్మల్ లిటరసీ అండ్ ఫైనాన్షియల్ లిటరసీ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ ఉండడం వల్ల మనకి మ్యూచువల్ ఫండ్ ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళలేదండి. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఫైనాన్షియల్ లిటరసీ పెంచడం కోసం ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ట్రై చేస్తుంది. అండ్ దీనికోసమే మీరు చూసుంటారు, అప్పుడప్పుడు యాడ్స్ వస్తుంటాయి టీవీలో కానీ యూట్యూబ్ లో కానీ, సచిన్ ధోని వీలు మ్యూచువల్ ఫండ్ సహీ హై అని చెప్పేసి. ఇది ఒక క్యాంపెయిన్ రన్ బై గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఓన్లీ అవేర్నెస్ పెంచడం కోసం. అండ్ ఇంకో విషయం వచ్చేసి మ్యూచువల్ ఫండ్ లో అడ్వైజర్స్ కి కమిషన్ తక్కువ ఉంటుంది అని ఒక అపోహ. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఏజెంట్స్ ఇందులోకి రాకుండా ఓన్లీ ఎక్కువ కమిషన్ ఇమీడియట్ గా వచ్చే వాటికి వర్క్ చేస్తూ ఉంటారు. అయితే ఎవరైతే ప్యాషన్ తో ఇందులోకి వచ్చి వర్క్ చేశారో దే సెటిల్ వెళ్ళండి. నేను కూడా యాక్చువల్ గా ఎన్జే లో ఫస్ట్ నా మ్యూచువల్ ఫండ్ కోడ్ ఉండేది. దాని తర్వాత నేను ప్రూడెంట్ కి మూవ్ చేశాను. దాని తర్వాత ఈవెన్ అది కూడా నేను కంటిన్యూ చేయలేక వదిలేసాను. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేటప్పుడు నేను వేరే కంపెనీస్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్ చేస్తున్నాను. ఐ థింక్ VM Sigma కంపెనీ మీకు ఐడియా ఉంది కదా. సో ఐ లుక్ ఇన్ టు దట్. బట్ నా మీద అయితే అసలు కోడ్ ఏమీ లేదు. సో ద ప్రాబ్లమ్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ దేర్ ఆర్ మల్టిపుల్. అది కూడా నేను చెప్తాను దీనిలో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ని రమేష్ గారిని అయితే అడిగి కొన్ని తెలుసుకున్నాం. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మీరు చెప్తున్నారు కదా, ఈక్విటీ అండ్ డెబ్ట్ రెండు ఉంటాయి. సో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ దీనిలో దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈక్విటీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదా డెబ్ట్ రిలేటెడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సార్ అంటే జనరల్ గా రీటైల్ ఇండివిజువల్స్ చూసుకుంటే గనక ఎక్కువ మంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇండియన్ ఎకానమీలో ఉన్న మ్యూచువల్ ఫండ్ చూసుకుంటే మనకి ఇలా అరౌండ్ 70 lakh crores అనమాట. ఈ 70 lakh crores లో హైయెస్ట్ పోర్షన్ వచ్చేసి డెట్ కే ఉంటుంది. హైయెస్ట్ పోర్షన్ ఎందుకు డెట్ ఉంటుంది అంటే కనుక మ్యూచువల్ ఫండ్ లో ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ షార్ట్ టర్మ్ మనీని కూడా ఇందులో పార్క్ చేస్తూ ఉంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్ లో చెప్పాలంటే కనుక ఇట్స్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్ అండి. ఎవ్రీ కైండ్ ఆఫ్ నీడ్ కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. లెట్స్ మీ దగ్గర ఒక 100 rupees ఉన్నాయి, మీకు ఈ 100 rupees 1 week తర్వాత రిక్వైర్మెంట్ ఉంది. ఈ 1 week కావాలంటే కూడా మనకు మ్యూచువల్ ఫండ్ లో ప్రోడక్ట్ ఉంది. సేమ్ ఇదే 100 rupees మీరు బ్యాంక్ లో పెట్టుకున్నారు అనుకోండి, సేవింగ్ బ్యాంక్ లో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది? 3% వస్తుంది. 4% కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి. మనకు మ్యూచువల్ ఫండ్ లో లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఇందులో రిస్క్ అనేది ఆల్మోస్ట్ నల్ అండి. ఇందులో మనకు 5 to 6% వస్తుంది. అంటే వేరే మీకు బ్యాంక్ లో 100 rupees ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక మీకు అడిషనల్ గా 20-30% ఎక్కువ వస్తుంది అనమాట కంపేర్ టు మనకి ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది. అలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటుందండి. అప్ టు 7 days వరకు లిక్విడ్ ఫండ్స్ అంటారు. అండ్ అప్ టు 3 months వరకు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. 3 months to 6 months లో డ్యూరేషన్ ఫండ్స్ అంటారు. అండ్ 6 months to 1 year షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక అడ్వైజర్ నేర్చుకుంటే కనుక ఒక కస్టమర్ కి కరెక్ట్ అడ్వైజ్ ఇస్తారు.
అండ్ ఒక ఇన్వెస్టర్ కి కావాల్సిన ప్రతి ఒక్క సొల్యూషన్ ఇక్కడ వస్తుంది. ఓకే, అంటే జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరూ కూడా ఈక్విటీ మార్కెట్, స్టాక్ మార్కెట్ అని అనుకుంటారు, బట్ దట్స్ ద లై. అందులో చాలా వరకు డెప్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డెప్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే ఇవి బాండ్స్ గానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో గానీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. వీటి డ్యూరేషన్ 1 వీక్, 10 days, 15 days, 30 days అంటే మీరు అనుకునే డ్యూరేషన్ ప్రకారం పెట్టుకోవచ్చు. దీనికైతే స్టాక్ మార్కెట్ కి అసలు సంబంధం లేదు. స్టాక్ మార్కెట్ పడిపోయినా గానీ ఇది ఇలాగే ఉంటుంది. అది సార్ చెప్తున్నారు. అండ్ రెండో వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అని అనుకుంటే సో ఎలా అవ్వచ్చు సార్? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్వాలిఫికేషన్ కావాలండి. ఏంటి అంటే కనుక NISM వాళ్ళు ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు అకార్డింగ్ టు AMFI. NISM సిరీస్ 5A అని ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే గనక దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ARN నెంబర్ అకార్డింగ్ టు AMFI. ఎగ్జామ్ పాస్ అయ్యి ARN నెంబర్ అప్లై చేసుకుంటే దే ఆర్ ఎలిజిబుల్ టు డూ మ్యూచువల్ ఫండ్ బిజినెస్. ఓకే, సో ఎగ్జామ్స్ రెండు ఉంటాయా? ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి మ్యూచువల్ ఫండ్ కోసం. అండ్ మ్యూచువల్ ఫండ్స్ తో పాటు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లైక్ PMS అమ్మాలంటే మళ్ళీ డిఫరెంట్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ SIF అని కొత్త ప్రోడక్ట్ వచ్చింది, అది అమ్మాలంటే ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. అలా మల్టిపుల్ బిజినెస్ కి మల్టిపుల్ క్వాలిఫికేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, అండ్ కంపేర్డ్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనే ఒకటి సబ్జెక్ట్ ఉంది కదా. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి నాకు తెలిసి 30%, 40% కమిషన్స్ కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా కమిషన్స్ ఉంటాయి? మ్యూచువల్ ఫండ్ లో కమిషన్స్ అరౌండ్ 0.5% నుండి 0.7% మధ్యలో ఉంటుందండి. ఇట్స్ డిపెండింగ్ ఆన్ స్కీమ్ అన్నమాట. ఇందులో ఎలా ఉంటుందంటే ఏ స్కీమ్ లో అయితే ఎక్కువ AUM ఉంటుందో ఆ స్కీమ్ లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. తక్కువ AUM ఉన్న స్కీమ్ లో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ఎక్స్పెన్స్ రేషియో కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కి కమిషన్ పే చేయడం జరుగుతుంది. 0.5 నుంచి 0.7% మధ్యలో ఉంటుంది అంటారు. ఇది ఈక్విటీ ఫండ్స్. డెబ్ట్ ఫండ్స్ లో ఎంత ఉంటుంది? డెబ్ట్ ఫండ్స్ లో ఈవెన్ లిక్విడ్ ఫండ్స్ అని ఇందాక చెప్పాను కదండి, అందులో 1 పైసా 2 పైసా కమిషన్ కూడా ఉండొచ్చు. అంటే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 or 2 పైసా అలా 1 పైసా నుండి చూసుకుంటే అప్ టు 70 పైసా 80 పైసా వరకు కూడా ఉండొచ్చు. ఓకే, ఫైన్.